ఇవన్నీ అవకాశాలు ఉండగా రాజ్యాంగ ప్రతినిధిగా ఉండమని పంపితే ఇట్లా కేంద్ర మంత్రులు చేయాల్సిన పనులు కూడా గవర్నర్లు చేసుకొని ఈ విధంగా గవర్నర్ల వ్యవస్థ నిర్వీర్యం చేస్తారు. అంటే సార్ ఇట్లాంటివి ఇప్పుడు జరిగినప్పుడు చదువుకున్న గవర్నర్స్ రాజ్యాంగంలో ఉన్నటువంటి బౌండరీస్ ని దాటుతున్నారు అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అండ్ మోరోవర్ రాజ్భవన్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. బట్ అట్లాంటి రాజ్భవన్లో ఈరోజు రాజకీయాలకు బలవుతున్నాయి, లేదంటే రాజ్భవన్లు రాజకీయాలు చేస్తున్నాయి అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇట్లాంటి ఎపిసోడ్లు చూసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇవాళ చెప్పిన మాట వినప్పుడు రీకాల్ చేయాలి. పాయింట్ రాములు ఇప్పుడు సంక్షోభం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బదనం అయ్యేటట్టుంది ఎన్టీ రామారావుని కూల్చినందుకు అనుకొని చెప్పేసి రామ్లాల్ వెనక్కు కాల్ చేసి శంకర్ దయాళ్ శర్మని పెట్టారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే గవర్నర్ ఏదైనా పిచ్చి చేస్తే మన కేంద్ర ప్రభుత్వం బదనం అవుతుంది అనేటువంటి దృష్టితో ఆలోచించాలి. కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ని గైడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలను డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పాలి. కానీ వాళ్ళని రంగంలో దించి ఇలా చేయటం మంచిది కాదు. రెండోది, గవర్నర్లకు వచ్చేటువంటి వాళ్ళకు కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సన్ని గవర్నర్లకు అపాయింట్ చేస్తే బాగుంటుంది. ఇండివిజువల్ క్రెడిబిలిటీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని, యాక్టివ్ పాలిటిక్స్ ఉన్నటువంటి వాళ్ళని, లేదా గవర్నర్లో వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లో తీసుకెళ్ళటాన్ని, ఇటువంటివన్నీ చట్టబద్ధంగా నిరోధించే అవకాశాలు ఏమి లేవు. కానీ గవర్నర్ల వ్యవస్థ యొక్క రెస్పెక్టబిలిటీ, గవర్నర్ల వ్యవస్థ యొక్క క్రెడిబిలిటీని కాపాడటానికి అటువంటి వ్యక్తులను అపాయింట్ చేస్తే బాగుంటుంది. అందుకని ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇంకా కొన్ని సందర్భాల్లో మనం చూడొచ్చు, మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా పిలుస్తూ ఉంటారు, అనవసరంగా ఫ్లోర్ టెస్ట్ పిలుస్తూ ఉంటారు. పిలిచి ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్రలో గతంలో ఉన్నాయి. కర్ణాటకలో చూసుకున్నా కానీ 2018లో, ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా 2019 ఐ థింక్ సో. సో ఇక్కడ కూడా అనవసరంగా ఫ్లోర్ టెస్ట్లకు పిలిచారు, మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటే, కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటే, గవర్నర్లు కానీ రాష్ట్రపతులు కానీ ఆ ప్రభుత్వాలకు అతీతంగా ఏ రాష్ట్రానికి ఆ గవర్నరే కెప్టెన్. సో అట్లా వ్యవహరించకుండా కేంద్రానికి ఏదో ఒక కొరియర్ లాగా పనిచేస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ అవన్నీ చూస్తే కనుక ఎగ్జాంపుల్స్. ఇట్లా పనిచేసే వ్యక్తుల వల్ల గవర్నర్ క్రెడిబిలిటీ కాదండి, కేంద్ర ప్రభుత్వం యొక్క పరపతి కూడా దెబ్బతింటది. కేంద్ర ప్రభుత్వం ఇలా చేయిస్తుంది అని తోటి అనుకుంటారు. కాబట్టి ఇవాళ గవర్నర్లు చేస్తున్న తీరుకు, గత 5 ఏళ్లుగా గవర్నర్లు ప్రవర్తిస్తున్న తీరుకు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం తెలిసిన వాళ్ళకు, రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన ఉన్నటువంటి వాళ్ళకు, ఏ ఒక్కలకు గవర్నర్ల మీద రెస్పెక్టబిలిటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పుల మీద విమర్శించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ ఈ రాజ్యాంగం అర్థం చేసుకున్నటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా గవర్నర్ల మీద రెస్పెక్ట్ ఇవ్వకుండా పోయింది. కాబట్టి ఇండివిజువల్ గా డిస్టర్బ్ చేయమని తోలాలి వేలని, వాళ్ళకి రాజ్యాంగ పరిధిని నిర్ణయించి ఆ పరిధిలో వ్యవహరించాలనేటువంటి విషయం గుర్తించాలి. కాబట్టి ఆయన న్యాయ కోవిదులైనా సరే, ఇప్పుడు చాలా మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర గవర్నర్లకు అపాయింట్ అయి ఉన్నారు. వాళ్ళు అంత రాజ్యాంగ కోవిదులైనా సరే, కానీ పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద తరహా ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత భిన్నాభిప్రాయాలను కూడా ఆకలింపు చేసుకునేటువంటి వ్యక్తులు, భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యం అన్నాక రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. వాటి ఎడల ఒకే సమాన వైఖరి తీసుకోవాలన్నటువంటి ఆ మాత్రం కూడా వ్యవహరించకపోతే, ఆ మాత్రం కూడా బ్రాడ్గా వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఇది బలైపోతుంది గవర్నర్ల వ్యవస్థ. అసలు పాయింట్ సార్, ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాలి. ఒకటి, గవర్నర్ రాజ్యాంగానికి అధిపతి ఆ రాష్ట్రంలో, ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలు. సో ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి అంటే మంత్రివర్గ సలహా ప్రకారమే నాకు తెలిసి గవర్నర్లు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వాలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, ప్రభుత్వంలో ఇబ్బందులు అయినప్పుడు గవర్నర్ ఆ తర్వాత రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా, లేదంటే కాల్ చేస్తారా, ఏం జరుగుతుందో ఆ అంశం అట్లా ఉంచితే కనుక ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ బలంగా నడుస్తుంది. ఆఖరికి గవర్నర్ల విషయంలో సుప్రీంకోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి, స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి, రాష్ట్రపతికి వచ్చేటువంటి బిల్లుల విషయంలో కూడా పెండింగ్లో ఉంచొద్దంటూ సుప్రీంకోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక న్యాయ వ్యవస్థ, ఒక రాజ్యాంగ వ్యవస్థ మధ్యలో ఒక యుద్ధం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు అట్లా ఉంటే ఈ వ్యవస్థకు మధ్యలో కూడా ఒక అనిశ్చితి కనిపిస్తోంది కదా. దీనికి ఎట్లా క్లారిటీ రావాలా? ఖచ్చితంగా గవర్నర్లు, స్పీకర్లు భిన్న రాజకీయ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం ఉంచి భిన్నంగా వ్యవహరించడమే కారణం. గవర్నర్లు పార్టీలు మారితే అధికారంలో ఉండే స్పీకర్ వేరేగా వ్యవహరిస్తుంటే, కూలిపోయే ప్రభుత్వం యొక్క గవర్నర్ స్పీకర్ వేరే విధంగా వ్యవహరిస్తుండు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలోకి మారే అవకాశం కల్పిస్తారు.
అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షంలో పోతే రద్దు చేస్తున్నారు, సభ్యత్వం రద్దు చేస్తున్నారు. అది వివిధ రాష్ట్రాల్లో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్పీకర్ల ప్రవర్తన ఆ విధంగా ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే గవర్నర్లు 6 నెలలు ఏడాది బిల్లుల మీద సంతకం పెట్టకుండా, కింద మంత్రి మంత్రానికి పంపకుండా, పైన రాష్ట్రపతికి పంపకుండా తమ దగ్గరే ఉంచుకుంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. కాబట్టి స్పీకర్లైనా గవర్నర్లైనా భిన్నంగా వ్యవహరించడం వల్లనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం తప్పు కాదు, వీళ్ళ ప్రవర్తనే తప్పు. కాబట్టి వీళ్ళ ప్రవర్తనను సవరించుకుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అది కూడా సుప్రీంకోర్టు డిక్టేట్ చేయట్లేదు, సలహాలు మాత్రం ఇస్తుంది. ఇవాళ చాలా గవర్నర్లకు 6 నెలలు అయిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది అమల్లోకి వస్తుందని అనాల్సి వచ్చింది. అట్లనే స్పీకర్లు కూడా అట్లాగే పలానా టైం నిర్ణయం తీసుకొని సలహా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతిలో ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాక తప్పడం లేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఒక లేమ్యాన్ అయినటువంటి లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిమెంట్ అయినా వాళ్ళ పరిధి మాత్రం గవర్నర్ పరిధి అయినటువంటిది గుర్తించి వ్యవహరిస్తే ఈ సమస్యలు రావు. తర్వాత ఒక్క మాట శ్రీకాంత్, ఇవాళ కర్ణాటకలో రాష్ట్ర మంత్రి వర్గం ఉపాధి హామీ పథకం నిర్వీర్యం అయిపోయింది జీ రామ్జీ రావటం వల్ల అనేది చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. అనటం తప్పేం కాదు, ఎందుకంటే ఇప్పుడు జీ రామ్జీలో 120 రూపాయలు పెంచడం అన్నారు. కానీ 120 రోజులు అనేటువంటిది అసలు ఆచరణలో 50-60 రోజులే పని దొరుకుతుంది. కాబట్టి ఇవాళ అసలు ఇది నిర్వీర్యం కావడానికి ఉపయోగపడదు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి అనాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి అభిప్రాయం రాష్ట్ర మంత్రివర్గ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర శాసనసభ ఈ విధంగా అభిప్రాయపడింది అనేటువంటి విషయం తెలుస్తుంది. బయట విమర్శించేదానికి శాసనసభలో ఒక స్టాట్యూటరీ బాడీ అభిప్రాయం రిఫ్లెక్ట్ అయితే అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోతుంది. అది తప్పు కాదు, రైటు. కాబట్టి వాళ్ళు తెచ్చినటువంటి రామ్జీ బిల్లు మీద ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ భిన్నాభిప్రాయాలు ఉన్నాయో పేపర్లలో టీవీలో కాకుండా ఇవాళ ఉన్నటువంటి స్టాట్యూటరీ బాడీ ద్వారా పోతేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అది తప్పు కాదు. కానీ గవర్నర్ తను చదవట్లే, తన అభిప్రాయం కాదు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం మాత్రమే చదువుతుండు. కాబట్టి ఇట్లా పర్సనల్ గా తీసుకొని ఇట్లా బైకాట్ చేసిపోవటాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆ భవిష్యత్తులో ఇప్పుడు ఈయన పోతాడు, ఇంకో గవర్నర్ వస్తాడు, కానీ గవర్నర్ల వ్యవస్థ క్రెడిబిలిటీ పోతే దాన్ని మళ్ళీ తీసుకురావడం కరెక్ట్ కాదు, కష్టం. అంటే ఈ అంశం ఉంది సార్, పెండింగ్లో బిల్లులు పెడుతున్నారు. ఆ బిల్లులు కూడా మళ్ళీ చాలా కీలకమైనటువంటి బిల్లులు ఉంటాయి సార్. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బిల్లుల, లేదంటే వీసీ నియామకాలకు సంబంధించినటువంటి బిల్లుల, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి బిల్లుల, ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్లులన్నీ కూడా పెండింగ్లో పెడితే ఈ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడమే గవర్నర్ల లక్ష్యం అన్నది ఒకటి చిత్రీకరిస్తున్నారు. అండ్ మోర్ ఇప్పటి వరకు మనం ఢిల్లీ చూసుకున్నా కానీ, పంజాబ్ చూసుకున్నా కానీ, లేదంటే తెలంగాణ చూసుకున్నా కానీ, పశ్చిమ బెంగాల్ చూసుకున్నా కానీ, దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఇప్పుడు కేరళ, ఇవన్నీ చూసుకుంటే అంటే ఇంటర్నల్గా గవర్నర్లతో ఆ రాష్ట్రం వరకే ఉండేటువంటి పంచాయతీలు ఇప్పుడు ఈ గవర్నర్లు బైకౌట్ చేసి వెళ్ళిపోయేసరికి దేశవ్యాప్త చర్చలాగా మారిపోతుంది. అండ్ మోర్ ఓవర్ గవర్నర్లకు డిలే పవర్స్ పెండింగ్లు పెడుతున్నారన్న చర్చ కూడా ఉంది. వెటో పవర్ ఉంటే ఉందిగా. ఇప్పుడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ 10 రోజులు లీవ్ పెడితేనే డీరైల్ అవుతుంది అనుకుంటాం. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్లు సంవత్సరం పాటు 6 నెలల పాటు అపాయింట్ చేయకపోతే ఆ యూనివర్సిటీలు ఏమవుతాయో చూడండి. మరి వీళ్ళు గవర్నర్లు సంతకం పెట్టకపోతే అపాయింట్మెంట్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీలు నడిపేది రాష్ట్ర ప్రభుత్వాలు, ఫండింగ్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు, బ్లాక్ గ్రాంట్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు. ఏదో కొంతమేరకు 20% యూజీసీ బ్లాక్ గ్రాంట్ ఇస్తుంది, అది మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. కాబట్టి రాష్ట్ర యూనివర్సిటీలకు కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లా కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను అపాయింట్ చేసే స్వేచ్ఛ కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్ట ప్రకారం లేకుండా గవర్నర్లు ఆపేస్తే దాన్ని ఏమనాలో మనం చెప్పలేము. కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ప్యారలల్ కావడానికి ఉపయోగపడుతుంది గవర్నర్. 2 అంశాలు సార్, ఎపిసోడ్లో 2 అంశాలు అర్థమవుతున్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండే గవర్నర్ల వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడితే, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండేటువంటి స్పీకర్ల వల్ల ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులు కానీ ఇట్లాంటి వ్యవస్థ ఇంకో దిక్కు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఎటు తిరిగి 2 చైర్ల మీద కొన్ని మచ్చలు పడుతున్నాయి, మరకలు పడుతున్నాయి. వీటిని ఎలా స్లాట్అవుట్ చేసుకోవాలా, అసలు పరువు పోకుండా ఎలా కాపాడుకోవాలా, ఆ కుర్చీకి మరక రాకుండా ఎలా చూసుకోవాలా అన్నటువంటి ధోరణి అటు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రావాలి కదా. ఇప్పుడు గవర్నర్లో స్పీకర్లు మార్పు రావటమే కాకుండా చట్టాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఇది పార్టీ మారినటువంటి నిరోధక చట్టం తీసుకొచ్చారు. కానీ
3/4 విలీనం అయితే కరెక్టే, లేకపోతే ఫలానా విధంగా కరెక్టే, లేదా రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే కరెక్టే, ఇటువంటి అన్నిటిని లుసుగుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కాబట్టి వెంకయ్యనాయుడు ఒక మాట అన్నాడు, ఒక పార్టీ మారితే డీమ్డ్ టు బి వేకెంట్. ఇంకా ఆయన సంగతి ఏంది, ఆయన ఎట్లా మారిండు, ఏ పార్టీలో మారిండు, ఇవన్నీ అనవసరం. పార్టీ మారితే కథ రద్దు, ఇక ఆటోమేటిక్ రద్దు. ఇంకా స్పీకర్ రద్దు చేయటం కాదు, ఆటోమేటికల్లీ ఒక ప్రభుత్వోద్యోగి ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్ వేకెంట్ అన్నట్టుగానే అలా వేకెంట్ గా డిక్లేర్ చేసేటువంటి స్థితి రావాలి. అప్పుడు ఈ వివరణలన్నీ వద్దు. స్పీకర్ వివరణ ఏంది, సుప్రీంకోర్టు వివరణ ఏంది, ఈయన ఏ పార్టీకి మారిండు, మెజారిటీ మారిండా, మైనారిటీ మారిండా, 30 మందితోటి మారిండా, ఒక్కడు మారిండా, ఇవన్నీ కాదు. మారిండు అంటే చాలు, అది ఖచ్చితంగా ఆటోమేటిక్ గా డీమ్డ్ టు బి వేకెంట్ అని చెప్పేసి నింపే విధంగా పోయే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అమలు చేయటం తేలికవుతుంది.